లేవియాకాండము 14వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా, యాజకుని ఎద్దకు వానిని తీసుకుని రావలెను. యాజకుడు పాళెము వెలుపలికి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపొడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారునీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపనాజ్ఞాపించి, సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారునీటిపైని చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ఉంచి, కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి, వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. అప్పుడు పవిత్రత పొందగోరువాడు తన బట్టలు ఉతుకుకొని తన రోమమంతటిని క్షౌరము చేసుకుని నీళ్లతో స్నానము చేసి పవిత్రుడగును. తరువాత వాడు పాళెములోనికి వచ్చి తన గుడారము వెలుపల 7 దినములు నివసింపవలెను. 7వ నాడు తన రోమమంతటిని, తన తలను, తన గడ్డమును, తన కనుబొమ్మలను క్షౌరము చేసుకునవలెను. తన రోమమంతటిని క్షౌరము చేసుకొని బట్టలు ఉతుకుకొని యొడలు నీళ్లతో కడుగుకొని పవిత్రుడగును. 8వ నాడు వాడు నిర్దోషమైన 2 మగ గొర్రెపిల్లలను, నిర్దోషమైన ఏడాది ఆడు గొర్రెపిల్లను, నైవేద్యమునకై నూనె కలిసిన 3 10వ వంతుల గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను తీసుకుని రావలెను. పవిత్రపరచు యాజకుడు పవిత్రత పొందగోరు మనిషిని వాటితో ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అప్పుడు యాజకుడు 1 మగ గొర్రెపిల్లను, అర్ధసేరు నూనెను తీసుకుని అపరాధ పరిహారార్థ బలిగా వాటిని దగ్గరకు తెచ్చి అల్లాడింపబడు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అతడు పాప పరిహారార్థ బలి పశువును, దహనబలి పశువును వధించు పరిశుద్ధ స్థలములో ఆ గొర్రెపిల్లను వధింపవలెను. పాప పరిహారార్థమైన దానివలే అపరాధ పరిహారార్థమైనదియు యాజకునిదగును. అది అతి పరిశుద్ధము. అప్పుడు యాజకుడు అపరాధ పరిహారార్థమైన దాని రక్తములో కొంచెము తీసి పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొన మీదను, వాని కుడిచేతి బొటన వ్రేలి మీదను, వాని కుడికాలి బొటన వ్రేలి మీదను దానిని చమరవలెను. మరియు యాజకుడు అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసుకునవలెను. అప్పుడు యాజకుడు తన ఎడమ అరచేతిలోనున్న నూనెలో తన కుడిచేతి వ్రేలు ముంచి యెహోవా సన్నిధిని 7 మారులు తన వ్రేలితో ఆ నూనెలో కొంచెము ప్రోక్షింపవలెను. యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెలో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొన మీదను, వాని కుడిచేతి బొటన వ్రేలి మీదను, వాని కుడికాలి బొటన వ్రేలి మీదను ఉన్న అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తము మీద చమరవలెను. అప్పుడు యాజకుడు తన అరచేతిలోనున్న కొదువ నూనెను పవిత్రత పొందగోరు వాని తల మీద చమరవలెను. అట్లు యాజకుడు యెహోవా సన్నిధి వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. అప్పుడు యాజకుడు పాప పరిహారార్థ బలి అర్పించి అపవిత్రత పోగొట్టుకుని పవిత్రత పొందగోరు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసిన తరువాత వాడు దహనబలి పశువును వధింపవలెను. యాజకుడు దహనబలి ద్రవ్యమును, నైవేద్యమును బలిపీఠము మీద అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వాడు పవిత్రుడగును. వాడు బీదవాడే పై చెప్పినదంతయు తేజాలని ఎడల తన నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగుటకై వాడు అల్లాడించుటకు అపరాధ పరిహారార్థ బలిగా 1 గొర్రెపిల్లను, నైవేద్యముగా తూములో 10వ వంతు నూనెతో కలిసిన గోధుమ పిండిని, 1 అర్ధసేరు నూనెను, వారికి దొరకగల 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని, అనగా పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా ఒకదానిని తీసుకొని రావలెను. వాడు పవిత్రత పొంది 8వ నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని యొద్దకు వాటిని తీసుకుని రావలెను. యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను, అర్ధసేరు నూనెను తీసుకొని అల్లాడించు అర్పణముగా యెహోవా సన్నిధిని వాటిని అల్లాడింపవలెను. అప్పుడతడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను వధింపవలెను. యాజకుడు ఆ అపరాధ పరిహారార్థ బలి పశువు యొక్క రక్తములో కొంచెము తీసుకొని పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొన మీదను, వాని కుడిచేతి బొటన వ్రేలి మీదను, వాని కుడికాలి బొటన వ్రేలి మీదను దానిని చమరవలెను.
మరియు యాజకుడు ఆ నూనెలో కొంచెము తన ఎడమ అరచేతిలో పోసుకొని తన ఎడమ చేతిలోనున్న ఆ నూనెలో కొంచెము తన కుడివ్రేలితో యెహోవా సన్నిధిని 7 మార్లు ప్రోక్షింపవలెను. మరియు యాజకుడు తన అరచేతిలోనున్న నూనెలో కొంచెము పవిత్రత పొందగోరు వాని కుడిచెవి కొన మీదను, వాని కుడిచేతి బొటన వ్రేలి మీదను, వాని కుడికాలి బ్రొటన వేలి మీదను ఆ అపరాధ పరిహారార్థ బలిపశువు యొక్క రక్తమున్న చోటను వేయవలెను. యాజకుని అరచేతిలోనున్న కొదువ నూనెను అతడు పవిత్రత పొందగోరు వానికి యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము కలిగజేయుటకు వాని తల మీద పోయవలెను. అప్పుడు వానికి దొరకగల ఆ తెల్లగువ్వలలోనే గాని పావురపు పిల్లలలోనే గాని ఒకదాని నర్పింపవలెను. తన నైవేద్యముగాక వాటిలో తనకు దొరకగల పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా ఒకదానిని అర్పింపవలెను. అట్లు యాజకుడు పవిత్రత పొందగోరు వాని నిమిత్తము యెహోవా సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయవలెను. కుష్టుపొడ కలిగిన వాడు పవిత్రత పొందతగిన వాటిని సంపాదింపలేని ఎడల వాని విషయమైన విధి ఇదే. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. నేను స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చిన తరువాత మీ స్వాస్థ్యమైన దేశములోని ఏ ఇంటనైనను నేను కుష్టుపొడ కలుగుచేసిన ఎడల ఆ ఇంటి యజమానుడు యాజకుని ఎద్దుకు వచ్చి, నా ఇంటిలో కుష్టుపొడ వంటిది నాకు కనబడినని అతనికి తెలియచెప్పవలెను. అప్పుడు ఆ ఇంటనున్నది యావత్తును అపవిత్రము కాకుండానట్లు యాజకుడు ఆ కుష్టుపొడను చూచుటకు రాకమునుపు అతడు ఆ ఇల్లు వట్టిదిగా చేయనాజ్ఞాపింపవలెను. ఆ తరువాత యాజకుడు ఆ ఇల్లు చూచుటకై లోపలికి వెళ్ళవలెను. అతడు పొడ చూచినప్పుడు ఆ పొడ ఇంటి గోడలయందు పచ్చ దాళుగానైనను ఎర్రదాళుగానైనను ఉండు పల్లపు చారలు గలదై గోడ కంటే పల్లముగా ఉండిన ఎడల యాజకుడు ఆ ఇంట నుండి ఇంటి వాకిటికి బయలు వెళ్ళి ఆ ఇల్లు 7 దినములు మూసి ఉంచవలెను. 7వ నాడు యాజకుడు తిరిగి వచ్చి దానిని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఇంటి గోడల యందు వ్యాపించినదైన ఎడల యాజకుని సెలవు చొప్పున ఆ పొడగల రాళ్లను ఊడదీసి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారవేయవలెను. అప్పుడతడు ఆ ఇంటి లోపలను చుట్టూ గోడలను గీయింపవలెను. వారు గీసిన పెళ్లలను ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమున పారబోసి వేరు రాళ్లను తీసుకొని ఆ రాళ్లకు ప్రతిగా చేర్పవలెను. అతడు వేరు అడుసును తెప్పించి ఆ ఇంటి గోడకు పూయింపవలెను. అతడు ఆ రాళ్లను ఉడదీయించి ఇల్లు గీయించి దానికి అడుసును పూయించిన తరువాత ఆ పొడ తిరిగి ఆ ఇంట బయలుపడిన ఎడల యాజకుడు వచ్చి దాన్ని చూడవలెను. అప్పుడు ఆ పొడ ఆ ఇంట వ్యాపించిన ఎడల అది ఆ ఇంటిలో కొరుకుడు కుష్టము, అది అపవిత్రము. కాబట్టి అతడు ఆ ఇంటిని, దాని రాళ్లను, కర్రలను, సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయింపవలెను. మరియు ఆ ఇల్లు పాడు విడిచిన దినములన్నీయు దానిలో ప్రవేశించువాడు సాయంకాలము వరకు అపవిత్రుడగును. ఆ ఇంట పండుకొనువాడు తన బట్టలు ఉతుకుకొనవలెను. ఆ ఇంట భోజనము చేయువాడు తన బట్టలు ఉతుకుకొనవలెను. యాజకుడు వచ్చి లోపల ప్రవేశించి చూచినప్పుడు ఆ ఇంటికి అడుసు వేసిన తరువాత ఆ పొడ ఇంటిలో వ్యాపింపకపోయినెడలా పొడ బాగుపడిను గనుక ఆ ఇల్లు పవిత్రమని యాజకుడు నిర్ణయింపవలెను. ఆ ఇంటి కొరకు పాప పరిహారార్థ బలి అర్పించుటకు అతడు 2 పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణపు నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని వధించి ఆ దేవదారు కర్రను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును సజీవమైన పక్షిని తీసుకొని వధింపబడిన పక్షి రక్తములోను పారు నీటిలో వాటిని ముంచి ఆ ఇంటి మీద 7 మారులు ప్రోక్షింపవలెను. అట్లు ఆ పక్షి రక్తముతోనూ ఆ పారు నీటితోనూ సజీవమైన పక్షితోనూ దేవదారు కర్రతోనూ హిస్సోపుతోనూ రక్తవర్ణపు నూలుతోనూ ఆ ఇంటి విషయములో పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. అప్పుడు సజీవమైన పక్షిని ఊరి వెలుపను ఎగరవిడువవలెను. అట్లు అతడు ఆ ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా అది పవిత్రమగును. ప్రతి విధమైన కుష్టుపొడను గూర్చియు, బొబ్బను గూర్చియు, వస్త్ర కుష్టమును గూర్చియు, వస్త్రమునకైనను ఇంటికైనను కలుగు కుష్టమును గూర్చియు, వాపును గూర్చియు, పక్కును గూర్చియు, నిగనిగలాడు మచ్చను గూర్చియు ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్టమును గూర్చిన విధి. లేవియాకాండము 15వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును. వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడగును.
ఆ స్రావము గలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము, వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడైండును. అట్టివాడు దేనిమీద కూర్చుండునో దానిమీద కూర్చుండువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడైండును. స్రావము గల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడైండును. స్రావము గలవాడు పవిత్రుని మీద ఉమ్మివేసినెడలా వాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడైండును. స్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము, వాని క్రింద నుండిన ఏ వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలము వరకు అపవిత్రుడైండును. వాటిని మోయువాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడైండును. స్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుగు కొనకయే ఎవని ముట్టునో వాడు తన బట్టలు ఉతుకుకొని స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడైండును. స్రావము గలవాడు ముట్టుకునిన మంటి పాత్రను పగలగొట్టవరెను, ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడుగవరెను. స్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకొని తన బట్టలు ఉతుకుకొని పారు నీటితో వడలను కడుగుకొని పవిత్రుడగును. 8వ నాడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు వచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకునికి అప్పగింపవలెను. యాజకుడు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు వాని స్రావము విషయములో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఒకనికి వీర్యస్ఖలనమైన ఎడల వాడు సర్వాంగ స్నానము చేసుకొని సాయంకాలము వరకు అపవిత్రుడైండును. ఏ బట్ట మీదను ఏ తోలు మీదను వీర్యస్ఖలనమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉతకబడి సాయంకాలము వరకు అపవిత్రమైండును. వీర్యస్ఖలమగునట్లు స్త్రీ పురుషులు సైనించినెడల వారిద్దరూ నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రులైందురు. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టువారందరూ సాయంకాలము వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకునునో అది అపవిత్రమగును, ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడైండును. ఆమె దేనిమీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడైండును. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దాని మీదనైనను ఉండినేడలా దానిని ముట్టువాడు సాయంకాలము వరకు అపవిత్రుడైండును. ఒకడు ఆమెతో సైనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలిన ఎడల వాడు 7 దినములు అపవిత్రుడగును. వాడు పండుకొని ప్రతి మంచము అపవిత్రము. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగా నుండు కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండు దినములలో వలనే ఆ స్రావదినములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలు. ఆమె స్రావదినములన్నీ ఆమె పండుకుని ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచము వలె ఉండవలెను. ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉతుకుకొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడైండును. ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైన ఎడల ఆమె 7 దినములు లెక్కించుకొని అవి తీరిన తరువాత పవిత్రురాలగును. 8వ నాడు ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని ఎద్దుకు తేవలెను. యాజకుడు ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను. అట్లు యాజకుడు ఆమె స్రావ విషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇశ్రాయేలీయులు తమ మధ్య నుండు నా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండా మీరు వారిని కాపాడవలెను. స్రావము గలవాని గూర్చియు వీర్యస్ఖలనము వలని అపవిత్రత గలవాని గూర్చియు కడగానున్న బలహీనురాలిని గూర్చియు స్రావము గల స్త్రీ పురుషులను గూర్చియు అపవిత్రురాలితో సైనించు వాని గూర్చియు విధింపబడినది ఇదే.